నమస్తే. విశ్వంభర సినిమా పేరులోనే చాలా బరువు, చాలా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఒక పేరులా కనిపిస్తుంది. అయితే ఈ విశ్వంభర అంటే ఏంటి, అసలుకి చిరంజీవి గారు ఈ సినిమాకి సంబంధించి ఎందుకు ఇంత ప్రత్యేకత, అసలుకి ఈ సినిమా జనవరి 10th అని చెప్పి డేట్ కూడా రిలీజ్ చేసేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకంగా ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఆ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి ఒక బరువు గల పేరుని ఎంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. విశ్వంభర అనగానే సాధారణంగా మనం ఏదైనా సంస్కృత భాషల్లోనో బుక్కుల్లోనో చదివే పేరులాగా వినిపిస్తుంది తప్ప, నిజానికి ఈ సినిమాకి సంబంధించి పేరుకున్న ప్రత్యేకత ఏంటి, ఆ సినిమాకి సంబంధించి ఏం చెప్తారు? అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా చేయటం అనేది అంటే వశిష్ఠకి యంగ్ డైరెక్టర్ అతను బింబిసారా ఒక హిట్ చూసి వశిష్ఠకి అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం ఫస్ట్. ఎందుకంటే బింబిసారా 2 చేయాలి లేకపోతే అయితే, కానీ వశిష్ఠ ఏంటంటే బింబిసారా 2 వేరే వాళ్ళు చేస్తున్నారని టాకు సెకండ్ సీక్వెల్కి వచ్చేసరికి. ఎందుకంటే ఈ సినిమా కమిట్ అయ్యారు కాబట్టి. అంటే చిరంజీవి గారికి ఈ కథలో ఏదో ప్రత్యేకత లేకపోతే చిరంజీవి గారు ఒప్పుకోరు. అది ఇంకొకటి ఏంటంటే ఆ సినిమా ఏంటంటే ఈశ్వరుడికి సంబంధించిన పేరు విశ్వంభరుడు. అంటే అది విశ్వంభర అంటే చాలా డెప్త్ ఉన్న పేరు చెప్పాలంటే, టైటిల్లోనే ఆ పవర్ అనేది కనిపిస్తుంది. అందుకని చెప్పి ఏకగ్రీవంగానే ఆమోదముతో వచ్చేసింది అభిమానుల పరంగా. కానీ సాధారణంగా చిరంజీవి గారి పేరు ఎట్లా ఉంటాయి అంటే ఆ పాత్ర పేరు మీదగానే సినిమాలు ఉంటాయి. ఠాగూరు, వాల్తేరు వీరయ్య, స్టార్ హీరోల సినిమాలన్నీ అలాగే ఉంటాయి. దాదాపు హీరోయిజం ఎలివేట్ అయ్యేలా పెడతారు. కానీ హీరోయిజం ఎలివేట్ అయ్యేలా కాకుండా సబ్జెక్ట్ ఎలివేట్ అయ్యేలా పెట్టుకున్నారు పేరుని. ఈవేళ సినిమాలో విశ్వం అనే పేరు పెడతారని తెలియదు, కానీ చిరంజీవి గారి పేరు మొత్తానికి విశ్వంభర అంటే మాత్రం సబ్జెక్ట్ వైజ్ టైటిల్ అనుకోవాలి అట్లా చూసుకుంటే. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేసరికి దీని మీద రకరకాల వస్తున్నాయి. అంటే ఈ సినిమాకి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పార్ట్ చిరంజీవి గారు లేకుండానే చాలా వరకు షూటింగ్ చేశారు. అంటే చిరంజీవి గారు లేని సన్నివేశాలు కొన్ని షూటింగ్ చాలా వరకు పూర్తి చేశారు. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇది యంగ్ హీరోల కన్నా సీనియర్ హీరోలు చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారండి. అందులో విశ్వంభర కూడా వస్తుంది. డేటే ముందే ఇవ్వడం అనేది గ్రేట్. సంక్రాంతికి జనవరి 10, 2025 జనవరి 10కి డేట్ ఇవ్వడం కూడా గ్రేట్. చిరంజీవి గారు మొన్న షూటింగ్లోకి వెళ్ళారు, సెట్లోకి వెళ్ళారు. అంటే చాలా తక్కువ కాలంలో చిరంజీవి గారు చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు. అంటే ఈ విశ్వంభర విషయానికి వచ్చేసరికి అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ చేసి కొన్ని యాక్షన్ సన్నివేశాలు చేశారు. ఇప్పుడు ఒక ఐటెం సాంగ్ కూడా చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే ఊర్వశి రవితెల్ల ఈ సినిమాకి ఏది వాల్తేరు వీరయ్యలో ఒక ఐటెం సాంగ్తో బాగా ఒకేసారి ఓవర్ నైట్ పెద్ద స్టార్డమ్ కొట్టేసింది తను. సో మళ్ళీ తనతోనే ఐటెం సాంగ్ ఉండబోతుంది అనే పేర్లు కూడా కొంత వినిపిస్తున్నాయి. ఏమంటారు? అమ్మాయి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనాలా, ఐటెం గర్ల్ అనాలా చెప్పలేము మనం. ఎందుకంటే బాలయ్య బాబుతోనేమో ఒక కీ రోల్, ఐటెం సాంగ్ కాకుండా ఒక కీ రోల్లో పోషిస్తుంది అమ్మాయి NBK 109లో. మరి వాల్తేరు వీరయ్యలో ఐటెం సాంగ్ చేసింది. ఇందులో కూడా ఒక చిరంజీవి గారితో ఐటెం సాంగ్ ఉంది అంటున్నారు. ఎందుకంటే ఆ టైంలో చిరంజీవి గారితో కూడా ట్యూన్ అయింది ఉంది కాబట్టి బహుశా ఈ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ అంటున్నారు. ఆ అమ్మాయితో ఒక ఐటెం సాంగ్ ఉంది. కాదు MM కీరవాణి ఈ సినిమాకి సంగీతం. అంటే మరి MM కీరవాణి గారి సాంగ్తో ఐటెం సాంగ్ ఎలా ఉంటుంది అది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే సాధారణంగా కీరవాణి గారు అన్ని తరహా మ్యూజిక్లు చేయగలుగుతారు. కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ లాగా ఐటెం సాంగ్స్లో యంగ్ డైరెక్టర్స్ ఒక ప్రత్యేకంగా ఉంటారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్. కానీ కీరవాణి గారి తరహాలో మరి కీరవాణి గారు ఐటెం సాంగ్ పెడతారా, లేకపోతే ఇంకా ఏమైనా మిక్స్ చేసి ఏమైనా పెడతారా తెలియదు. మొత్తానికి సాంగ్ ఉంటుందనే వార్తలు అయితే వచ్చినాయి. దాంతోపాటు ఇక త్రిష కూడా చిరంజీవి గారితో త్రిష ఒక హీరోయిన్ అని చెప్పి అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతరత్ర విషయాలు ఏమి రావట్లేదు. ఇది ఒక ఫాంటసీ సినిమా, ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నాం, ఇలాంటి అంశాలు వస్తున్నాయి. గతంలో ఏంటంటే ఐతేక వీధులు అత్యవసరందరికీ కొనసాగింపు అనే వార్తలు వచ్చినాయి. కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదని చెప్తున్నారు. మొత్తానికి వశిష్ఠ అయితే చాలా నమ్మకంతో ఈ సబ్జెక్ట్ మీద ఉన్నాడు. ఆయనలో కూడా ఎటువంటి టెన్షన్ కనపడలేదు, చాలా ఫ్రీగా ఉన్నాడు. ఈ రోజున కనిపిస్తుంది. మొన్న డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా అక్కడ ప్రచార కార్యక్రమాలు కానీ వాటిలో కానీ చాలా యాక్టివ్గా కనిపించాడు. ఒక పక్క పెద్ద సినిమా చిరంజీవి గారి సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ ఏమాత్రం కనిపించకుండా చాలా నిబ్బరంగా ఉన్నాడు. అతనిలో ఆత్మవిశ్వాసం మంచిగా బాగా కనిపిస్తుంది. అంటే మొత్తానికి చూసుకుంటూ వస్తే ఇక్కడ విశ్వంభరకు సంబంధించి కావచ్చు, ఇక్కడ బింబిసారా హిట్తో ఉన్నటువంటి ఒక డైరెక్టర్. సో ప్రత్యేకంగా చిరంజీవి గారు మంచి నమ్మకంతో సినిమాని చేయబోతున్నారు. సో దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉండబోతాయి అనుకో. ఇది భారీ అంచనాలతో అయితే సినిమా రూపొందుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో చిన్న సినిమాలు కూడా పెద్ద సక్సెస్ అవుతున్నాయి. అలాంటప్పుడు పెద్ద హీరోలు మనం ఎందుకు మాది ఫ్యామిలీ డ్రామాలు చేయాలి, మనం ఎందుకు ఫాంటసీ సినిమా చేయకూడదు,
మనం కూడా ప్యాన్ హీరోలకు తక్కువేం కాదు కదా అనే ఉద్దేశంతోనే అలాంటి సబ్జెక్టులు ఎంచుకుంటున్నారు. అందులో భాగమే ఈ సినిమా విశ్వంబర సినిమా. ఆ టైటిల్లోనూ అలాగే ఎంచుకున్నారు. ఆ కథాంశాన్ని ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉన్న సినిమాని చిరంజీవి గారు చేస్తున్నారు. గతంలో చిరంజీవి గారు అంజీ సినిమా చేశారు. అప్పట్లో అంజీ సినిమా చాలా కాలం పట్టింది. అప్పట్లో విఎఫ్ఎక్స్ వర్క్ అంటే గ్రాఫిక్ వర్క్ అంటే చాలా టైం పట్టేది. ఆ వర్క్ అవ్వడానికి రకరకాల స్టూడియోలు ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ అక్కడ లేదు. బెంగళూరులో చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు. రకరకాలుగా వర్క్ అయితే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాలకి పెద్ద సెట్లు కూడా అవసరం. మినియేచర్ సెట్లు వేసుకుంటే చాలు సినిమా అయిపోతుంది. మినియేచర్ సెట్ లేకుండా సెట్ని కూడా కంప్యూటర్లో సృష్టించేస్తున్నారు. కాబట్టి మొత్తానికైతే ఆ వరల్డ్ని ఫాంటసీ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది ఆ వర్క్ అయితే ప్యారల్గా జరిగిపోతున్నట్టుగా ఉంది. కాబట్టి చాలా ఫాస్ట్గా సినిమాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇక చిరంజీవి గారు తన షూటింగ్ పార్ట్ దాదాపు నాకు తెలిసి ఆయన 3 నెలలు 4 నెలలు కంప్లీట్ చేస్తారు షూటింగ్ పార్ట్. ఆ తర్వాత డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్ది. జనవరి 10కి అనుకున్న చాలా ఫాస్ట్గా చేస్తారని చెప్పుకోవాలి. ఇప్పుడు దేవర సినిమా మనం అనుకున్నాం, దేవర సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది, అది ఇంకా రాలేదు. ఇంత టైం పడుతుంది. సీనియర్ హీరోలు ఏమో చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు, పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు. అదే ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాల్సిన అంశం. అయితే ఫ్యాంటసీ సినిమాస్కి వచ్చేసరికి మొన్న చూసినటువంటి ఒక హనుమాన్ సినిమా ఓన్లీ 15 నుంచి 20 కోట్లు బడ్జెట్ పెట్టుకొని దగ్గర దగ్గర 350 కోట్లు క్రాస్ చేసినటువంటి సినిమా అది. సో విశ్వంబర కూడా సేమ్ ఇట్లానే సూపర్ పవర్స్ ఉన్నటువంటి ఒక అవకాశం ఉందంటారా? ఉంటే చిరంజీవి గారిని ఇంకే రేంజ్లో చూడొచ్చు అంటారు? ఇప్పుడు అదే హనుమాన్కి వచ్చేసరికి జై హనుమాన్ సీక్వెల్ రాబోతుంది. ఇప్పుడు ఇది 350 కోట్లు వసూలు చేసిందంటే జై హనుమాన్ ఏ స్థాయిలో వసూలు చేయాలి, దానికి ఏ హీరో కావాలనేది ఒక చర్చలు జరుగుతున్నాయి ఒక పక్క. అవును. మరి చిరంజీవి గారు కూడా ఇప్పుడు 15 కోట్లు 20 కోట్లు పెట్టి చేసిన సినిమా 300 కోట్లు వసూలు చేస్తే మరి మేము నటించే సినిమా కనీసం 700 కోట్లు వసూలు చేయకూడదా అనే కసి పెద్ద హీరోలు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది కదా. వీళ్ళ రెమ్యునరేషన్ దాదాపు మినిమం 50 కోట్లు రెమ్యునరేషన్ ఉంటుంది. ఇతరత్ర ప్యాడింగ్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ ఒక 50 కోట్లు వేసుకుంటే 100 కోట్లు వీళ్ళ సినిమా మేకింగ్కి ఖర్చు అవుతుంది. అవును. అలాంటప్పుడు వీళ్ళ సినిమాలో ఒక 700 కోట్లు వసూలు చేయగలిగితే ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు దగ్గర 75 కోట్ల దాకా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రేంజ్లో సినిమా వసూళ్లు ఉంటేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు విశ్వంబర ఆ రేంజ్ సినిమాగా మారాలి. ఆ మారే ప్రయత్నాల్లో ఎంతవరకు చిరంజీవి గారు సఫలీకృతం అవుతారు, వశిష్ఠ్ ఎంతవరకు సఫలీకృతం అవుతాడు, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. సో చూద్దాం సార్. మొత్తానికి విశ్వంబరకి ఇప్పటి నుంచో పెద్ద గ్రేట్ హైప్ అయితే వస్తుంది. సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఏం సంగతి అనేది మాత్రం అప్డేట్స్ చూస్తే కానీ మనకు తెలియదు. చూద్దాం ఏం జరుగుతుంది. సో ఇదండి విశ్వంబర డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది, Jan 10, 2025 అని చెప్పేసి. సో చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.